రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. తర్లపాడు గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారులు పల్లెర్ల సుజాత, రాజేశ్వర్ దంపతుల ఇంట్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి కలెక్టర్ సహంసప్తి భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ప్రజలు సన్నబియ్యాన్ని దళారులకు అమ్మవద్దని సూచించారు. రేషన్ బియ్యంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు. మహిళా సంఘాల సభ్యులు రుణాలు పొందిన స్వయం ఉపాధిని పొందాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను దశలవారీగా మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఆల్మోస్ట్ అందరూ అధికారి ఇక్కడ ఖానాపూర్ నియోజకవర్గంలో ఉల్లపడ విలేజ్ లో సుజాత గారు ఇంటిలో రావడం జరిగింది. మన కడుపు నిండి భోజనం చేయడం జరిగింది. ప్రభుత్వం ఎంత మంచిగా స్కీమ్ ఏర్పాటు చేసిన అందుకు సన్నా బియ్యం ప్రతి FPS షాప్లో మనం పంచుతున్నాను. అందుకు అది క్వాలిటీ ఎలా ఉంది, ప్రజకి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అది తెలుసుకోవడానికి ఎంటైర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇంటిలో రావడం జరిగింది. వాళ్ళు చాలా స్నేహపరంగా మనకి భోజనం కూడా పెట్టారు. వాళ్ళతో పాటు మనం భోజనం చేసాము. సన్నబియ్యం ఏదో రేషన్ షాప్ కి సన్నబియ్యం ఉంటే అదే వంట చేసి మనందరూ కూడా తిన్నాము. చాలా క్వాలిటీ మంచిగా ఉంది. మీ ముందు కూడా వాళ్ళు ఉన్నారు. ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్ గా ఇస్తున్నారు. చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. కాబట్టి మనకు కూడా హ్యాపీ ఉన్నాము. ఇది ఒక మంచిగా స్కీమ్. చాలా మంది చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎవరైనాకి రేషన్ కార్డు ఉంటేనే ఖచ్చితంగా మీరు కూడా ఇది స్కీమ్ ఉపయోగించండి. అండ్ దీంట్లో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మనకు కూడా అది చూసుకుంటున్నాము. ఈ విలేజ్ లో ఇంకా కొన్ని ఇష్యూస్ వాళ్ళు చెప్పారు. అది డెఫినెట్ గా మన పరిష్కారం కూడా ఇస్తాము. గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కి హెల్ప్ చేయాలి. దీని గురించి గవర్నమెంట్ ప్రత్యేకంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కాబట్టి మన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ముందుకు పోతున్నాము. అండ్ ఇక్కడ అందరు ఊరు వాళ్ళకి నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు. ఈ రోజు